నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ తాత్కాలిక ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహాద్ ఆల్ యూసఫ్ గారు కువైట్ లో ఉన్న నేరస్తులకు మనం చూసుకుంటే మాస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కువైట్ దేశం మాదక ద్రవ్యాలు మరియు మద్యం పైన ఎడతెరిపి లేకుండా యుద్ధం చేస్తూ ఉంది. కువైట్ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తనిఖీలు ప్రారంభించి నేరస్తులపైన కఠినమైన చర్యలు తీసుకుంటూ ఉన్నామని చెప్పేసి, అలాగే కువైట్ లో ఇటీవల జరిగిన తనిఖీలలో హవల్లీ మరియు సాల్మియా ప్రాంతంలో పనిచేస్తూ ఉన్న క్రిమినల్ ముఠాను అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే అధికారులు దాదాపు 30 కేజీల గంజాయి, 500 గ్రాముల షాబు, 150 గ్రాముల మాదక ద్రవ్యాలు, 10 గ్రాముల హెరాయిన్, అలాగే ఇతర మాదక ద్రవ్యాల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం కువైట్ దేశం అక్రమ రవాణాదారుల లక్ష్యంగా ఉంది, కానీ మాదక ద్రవ్యాల పైన మా యొక్క యుద్ధం ఆగదని చెప్పేసి ఆయన వెల్లడించడం జరిగింది. ప్రస్తుతం మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేసేవారు కానీ మద్యం తయారు చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొదటి లక్ష్యం ఏదైతే ఉందో కువైట్ దేశమే ఉందని చెప్పేసి వారి యొక్క ఆటలు సాగనివ్వబోము. ఒకవేళ వారు పట్టుబడితే కానీ వారి కోసం కఠినమైన శిక్షలు ఎదురు చూస్తూ ఉన్నాయని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. కువైట్ లో మాదక ద్రవ్యాల వ్యవస్థలకు పెద్ద దెబ్బని చెప్పేసి సమన్వయంతో కూడిన దాడుల్లో భారీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు అలాగే మద్యాన్ని స్వాధీనం చేసుకుంటూ ఉన్నాము. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే ఎయిర్ కార్గోలో కూడా కువైట్ లేకి వస్తూ ఉన్న మాదక ద్రవ్యాలు కానీ మద్యాన్ని కానీ స్వాధీనం చేసుకుని డీలర్లను కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే సారాయి కాంచుతూ ఉన్నవారు ఉన్నారో, అక్రమ రవాణా చేస్తూ ఉన్నవారు ఉన్నారో, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా చేసి కువైట్ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు కానీ పట్టుబడితే కానీ నేర తీవ్రతను బట్టి ఉరిశిక్ష వేసే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మారి ఆ యొక్క చెడు మార్గం నుంచి వచ్చి మళ్ళా సాధారణ జీవితం గడిపేందుకు కువైట్ లోని కొంతమంది భారతీయులు చెడు మార్గాల్లో వెళ్లిన వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.